హాయ్ అండి. ఎగ్స్ ఒక 10 తీసుకున్నాను. ములంకాడలు ఒక 2 తీసుకున్నాను పెద్ద సైజువి. చక్కగా ఇలా ముక్కలు కట్ చేసి నారంతా తీసేసి ఎగ్స్ శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో 2 ఒకటేసారి ఉడికించుకొని చక్కగా మసాలా గ్రేవీ కర్రీ అయితే చేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఎగ్స్ శుభ్రంగా కడిగి చేసుకున్న వల్ల మనం దాంట్లో ఉన్న వాటర్ కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. కర్రీకి చాలా బాగుంటుంది. 1 కేజీ వచ్చే వరకు మనము హైలో పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది. కిందకి దించేసుకొని అదే స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని లవంగా, దాల్చిన చెక్క, యాలక్కాయ వేసుకోవాలి. కొద్దిగా సాజీరా, సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. ఈలోపు కుక్కర్లో గాలి అంతా వెళ్ళిన తర్వాత మనం వేరే గిన్నెలోకి పోసుకొని ఎగ్స్ మాత్రం సపరేట్ చేసుకొని పైన తోలంతా తీసేసుకోవాలి. ఆ ములంకాయలు ఆ వాటరు మన కూరకు పనికొస్తాయండి. 2 కూడా పడేయవలసిన అవసరం లేదు వాటరు. ఎగ్స్ అన్నీ కూడా మనకు పైన తోలు తీసేసి కొద్దిగా చాక్తోని ఘాట్లు పెట్టుకొని పోపులో వేసుకొని వేపుకోవాలి. ఎగ్స్ మొత్తం ఎర్రగా అయ్యే వరకు కూడా వేపుకుంటే ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా పసుపు వేసుకొని పోపులో ఎగ్స్ వేపుతూ ఉండాలి. మిక్సీ జార్లో మసాలాకి సరిపోయిన గ్రేవీ అయితే తీసుకుందాము. ఎండు కొబ్బరి, లవంగా, దాల్చిన చెక్క, నువ్వులు, మిరియాలు వేసి ఒక రౌండ్ తిరిగిన తర్వాత 2 టమాటాలు, ఒక 2 స్పూన్ల వరకు పెరిగేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఎగ్స్ అన్నీ కూడా బాగా ఎగిపోయాయి. ఇప్పుడు ఆ ములంకాడలు ఆ వాటర్ కూడా పోసేసుకుందాము. ఆ తర్వాత ఈ మసాలా కూడా చక్కగా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మీరు ఎంత కారం తింటే అంత కారము, రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి. నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. గరం మసాలా కొంచెం పొడి 2 స్పూన్ల వరకు వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీ అయినా రైస్ అయినా గ్రేవీతో చాలా టేస్ట్గా అనిపిస్తుంది. మనం సైడ్కి పెట్టుకున్న ములంకాడలు వాటర్తో సహా వేసేసుకొని మూత పెట్టి మీడియంలో పెట్టి ఉడికించుకుంటే 5 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. మనం ములంకాడలో ఎగ్స్ ఉడికినవే కాబట్టి ఈ గ్రేవీ కాస్త ఉడికితే సరిపోతుందండి. చూసారు కదా, చక్కగా మసాలా గ్రేవీ కర్రీ ఎగ్ ములంకాడలతో చాలా టేస్ట్గా అయితే ఉంది. లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకోండి. అదిరిపోయిందండి కర్రీ. మీరు రైస్ అయినా రోటీ అయినా చాలా బాగుంటుంది. నేనైతే రైస్లోకే చేశాను. కలుపుతుంటేనే చక్కగా మసాలా కమ్మటి వాసన, టేస్ట్ అదిరిపోయిందండి. నచ్చితే ట్రై చేయండి. హాయ్ అండి. దొండకాయ కర్రీ చేస్తున్నాను. ఇలా పండిపోయిన దొండకాయలు మనం పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ నేను కూర అయితే చేస్తున్నాను. సన్నంగా తరుక్కున్న దొండకాయలు కుక్కర్లో వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్న టమాటో, కొద్దిగా రాళ్ళుప్పు, పసుపు, కారము, ధనియాలు, జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. కొద్దిగా వంకాయలు మనకి శుభ్రంగా కలిపేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒక 2 విజిల్ పెట్టుకుంటే స్టవ్ పైన చక్కగా ఉడికిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ అనేది ఒక 4-5 స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మనం టమాటా వేసుకున్నాం, ఉల్లిగడ్డలో వాటర్ ఉంటుంది. మనకి పొడి పొడిగా మంచిగా కొంచెం గ్రేవీగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలామంది ఎందుకో దొండకాయ ఇష్టపడరు, కట్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందని. కానీ దొండకాయ పెసరపప్పు, దొండకాయ శనగపప్పు చాలా బాగుంటుంది. దొండకాయ పకోడీ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంది. 2 విజిల్ వచ్చాక కింద దించేసుకొని మనకి కుక్కర్లో గాలంతా వెళ్ళిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. స్పూన్తో బాగా కలిపేసుకొని ఒక బాక్స్లోకి తీసుకుంటే టేస్టీ దొండకాయ గ్రేవీ కర్రీ అండి. చాలా చాలా బాగుంటుంది. రైస్లో కానీ రోటీకైనా చాలా బాగుంటుంది. మనకి త్వరగా అయిపోవాలంటే ఇలా ఏ కర్రీస్ అయినా ఇలా పెట్టేసుకుంటే త్వరగా అయిపోతాయి. ఈ కర్రీస్ అనేటివి కొంతమందికి ఇష్టం ఉంటాయి, కొంతమందికి ఇష్టం ఉండవు. ఎందుకంటే మాకు దొండకాయ పచ్చి వాసన రాకూడదు, బాగా ఫ్రై అవ్వాలి అనుకుంటే ఆయిల్లో మీరు పోపు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని కూడా సేమ్ ప్రాసెస్తో పెట్టుకోవచ్చు. కానీ ఇలా తింటే మనకి పచ్చడి తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది.
వావ్! పుల్ల పుల్లగా చాలా బాగుందండి టేస్ట్. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, మైదా పిండి జిలేబీలు చేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా త్వరగా ఈజీగా చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి. చాలా తొందరగా మనకి ఇంట్లో 10 నిమిషాల్లో చేసుకునే స్వీట్ అంటే జిలేబీలు. ఒక కప్పుడు మైదా తీసుకున్నాను. ఒక 2 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్, చిటికెడు సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ వరకు వంట సోడా, 2 స్పూన్ల వరకు పెరిగేసుకొని మీరు గరిటతోనే ఇలా ఇసుకతోనే కలుపుకోండి. ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మనకు దోశల పిండి మాదిరిగా కలిపి చూడండి. నేను చూపిస్తున్న విధంగా ట్రై చేసినటువంటి చక్కగా వస్తాయండి. మీరు మనకి మైదా ఇష్టం లేదు అనుకున్నప్పుడు గోధుమ పిండితో కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. మనకి అంతే కదండి, బెల్లం నేను షుగర్ జిలేబీలు చేస్తున్నాను. బెల్లంతో కూడా చేశాను మొన్న. నా ఛానల్లోకి వెళ్ళినట్లయితే మీకు ఏ జిలేబీ కావాలంటే అది చక్కగా చేసుకోవచ్చు. బెల్లం, రాగి పిండి జిలేబీలు, అట్లానే మైదా, మనకి ఏది కావాలంటే అది ఉంటాయండి. చక్కగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పావు వరకు షుగర్ వేసుకొని ఒక కప్పుడు వాటర్ పోసుకొని మనకి లైట్గా గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం థిక్ కలర్ రావాలి, థిక్గా రావాలి. ఎందుకంటే మనకి 2 వేళ్ళ మధ్య లైట్ తీగలాగా ఫామ్ అవ్వాలి. చూసారు కదా, ఇప్పుడు రెడీ అయిపోయింది. కిందకి దించేసుకొని మనం నిమ్మరసం ఒక స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలి. అంటే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయలో సగం వరకు హాఫ్ చెక్క వరకు వేసుకొని ఒక యాలక్కాయ వేసుకున్నాను. మూత పెట్టి సైడ్కి పెట్టిస్తే పాకం గట్టిపడకుండా ఉండడం కోసం మాత్రమే నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. అదేదో టేస్ట్ కోసం మాత్రం కాదు. పాకం మనం ఎట్లా లైట్ తీగ పాకం తీసుకున్నాం కదా, అందుకనే గట్టిపడిపోతుంది గాలికి. మూత పెట్టి అట్లా సైడ్ పెట్టినట్లయితే చక్కగా మనం జిలేబీలు వేసిన వెంటనే పీల్చుకొని జ్యూసీగా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఏదైనా థమ్స్అప్ బాటిల్ తీసుకొని దానికి ఒక పెద్ద సైజు మీకు ఎంత సైజులో కావాలంటే అలా హోల్ చేసుకొని ఇలా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆటంతలు అవే పైకి వచ్చేస్తాయి. ఉల్టా పల్టా వేసుకొని బాగా క్రిస్పీగా వేపుకోవాలి. అలా మెత్తగా తీసి పాకంలో వేసినట్లయితే మనకి కరకరలాడుతూ ఉండవు, పాకం కూడా పీల్చుకోదు. ఇట్లా కరకరలాడుతూ ఎటువంటి ఫుడ్ కలర్ అవసరం లేదు. ఇంకా బెల్లంతో చేసినట్లయితే అదే మంచి కలర్ ఉంటుంది. ఫుడ్ కలర్ వేయవలసిన అవసరం కూడా లేదు. ఇవి షుగర్ జిలేబీలు కాబట్టి కొంచెం అయినా సరే మనకు గోల్డ్ కలర్ వేపుకున్నాం కాబట్టి మంచి కలర్లోనే ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చితే ఇప్పుడే కిచెన్లోకి వెళ్ళిపోయి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా నేను చూపిస్తున్న విధంగా చేసినారంటే మీకు 100% చాలా చక్కగా వచ్చేస్తాయి. ఏ వంట కూడా పాడవకుండా ఉండాలంటే నేను చెప్పేది, నేను చేసేది చూసిన తర్వాతనే మీకు వీడియో పెట్టడం అనేది జరుగుద్దండి. చూసారు కదా, చాలా టేస్ట్గా జ్యూసీగా మనకి ఎక్కువ సిరప్ పీల్చుకొని కరెక్ట్ కొలతలతో అయితే ఒక డ్రాప్ కూడా లేకుండా కరెక్ట్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంది.